అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కలిసి జాన్వరి 1952 నాటి అఖండ జ్యోతి సంచికలోని కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. అప్పటి కాలానికి చెందిన ఈ జ్ఞానం మన ఇప్పటి జీవితాలకు కూడా ఎంత చక్కగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఈ విశ్లేషణ ఒక చాలా ముఖ్యమైన ఆలోచనతో మొదలవుతుంది. నిజమైన గొప్పతనమంటే అధికారం, డబ్బు కాదు. అది సద్వ్యవహారం అంటే మంచి నడవడికలోనే దాగి ఉంది అని స్పష్టంగా చెప్తోంది. ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయం కదూ. మనకు ఈ అద్భుతమైన మార్గదర్శకత్వం అందిస్తున్నది మరెవరో కాదు, పూజ్యులు యుగరిషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీవారి రచనల నుండి. సరే, మరి ఈ మంచి ప్రవర్తన, ఈ సద్వ్యవహారం యొక్క గొప్పదనం గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. అసలు దీని సారాంశమేంటి, దీని శక్తి ఏంటి? పదండి చూద్దాం. చూడండి, ఇక్కడ మంచి ప్రవర్తన అంటే కేవలం పైకి మర్యాదగా మాట్లాడటం, నమస్కారం పెట్టడం మాత్రమే కాదు. అంతకు మించి చాలా లోతైన అర్థం ఉంది. ఇది ఒక రకంగా ఆధ్యాత్మిక సాధన లాంటిదనమాట. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మన పనులు కూడా సరిగ్గా అలాగే ఉండేలా చూసుకోవటం. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోలా ప్రవర్తించకుండా ఉండటం. అదే అసలైన సద్వ్యవహారం అంటే. ఇప్పుడు ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ మంచి ప్రవర్తన అనే ప్రయాణం ఎక్కడో బయట ఇతరులతో మొదలవదు. అది మనతోనే, మన లోపల్నుంచే మొదలవుతుంది. ఇది చాలా కీలకం. ఎందుకంటే బయటి ప్రపంచం మన అంతరంగానికి అద్దం పడుతుంది అంతే. మనందరి మనసులో వచ్చే ఒక పెద్ద సందేహాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఏళ్ల తరబడి మనలో పాతుకుపోయిన అలవాట్లను మార్చుకోవటం నిజంగా సాధ్యమేనా? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. దానికొక స్పష్టమైన మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. ఎంత పాత అలవాటైనా సరే సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మార్చుకోగలం అని భరోసా ఇస్తున్నారు. ముందు మన అలవాట్లను నిజాయితీగా గమనించాలి, తర్వాత గట్టిగా మారాలి అని సంకల్పించుకోవాలి. ఆపైన ఓపికగా సాధన చెయ్యాలి. ఎంత శక్తివంతమైన సందేశం కదా. మనల్ని మనం సరిదిద్దుకున్నాక మన చుట్టూ ఉన్నవాళ్లతో మన సంబంధాలు ఎలా మెరుగుపడతాయో దానికి సంబంధించిన సూత్రాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఎంత అద్భుతంగా వివరించారో. పెద్దలతో మాట్లాడేటప్పుడు వినయంగా, గౌరవంగా ఉండాలి. అదే చిన్నవారితో అయితే ప్రేమగా, వాళ్లకి దారి చూపిస్తూ మాట్లాడాలి. ఈ ఒక్క విషయం పాటిస్తే చాలు, తరతరాల మధ్య బంధాలు ఎంత బలంగా ఉంటాయో కదా. సో ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, మన మాటలే మనకున్న ఆయుధాలు. ఆ మాటలను ఎంతో నైపుణ్యంగా, దయతో, నిజాయితీగా వాడటమనేది ఒక కళ. ఆ కళ మనకొస్తే సంబంధాలన్నీ అద్భుతంగా ఉంటాయి. సరే, అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటాం. కాని జీవితంలో కష్టాలొచ్చినప్పుడు, ముఖ్యంగా కష్టపెట్టే మనుషులు ఎదురైనప్పుడు ఈ సూత్రాలను ఎలా పాటించాలి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇక మూర్ఖులతో ఎలా ప్రవర్తించాలి ఈ విషయంలో ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. వాళ్లతో వాదనకు దిగడం అంటే మన శక్తిని మనమే వృధా చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు. నిజానికి కొన్నిసార్లు తెలివైన సమాధానం ఏంటో తెలుసా? మౌనంగా ఉండిపోవడమే. ఆ మౌనం మన ప్రశాంతతను కాపాడుతుంది. ఎవరైనా మనతో అమర్యాదగా ప్రవర్తిస్తే మనకి వెంటనే కోపం వస్తుంది. కాని అలా కోపంతో స్పందించడం చాలా తేలిక. అసలైన సద్వ్యవహారమంటే మన శాంతిని మనం కాపాడుకోవడం. ఇతరుల ప్రవర్తన మనల్ని కదిలించకుండా చూసుకోవడమే నిజమైన బలం. మరి మనకు చెడు చెయ్యాలి అనుకునేవాళ్లతో ఎలా ఉండాలి? వాళ్లమీద కోపం, పగ పెంచుకోవడం బలహీనత. దానికి బదులుగా వివేకంతో, ధర్మబద్ధంగా మనం ఏం చెయ్యాలో అది చెయ్యాలి అని ఈ మార్గదర్శకత్వం గుర్తుచేస్తోంది. ఇవన్నీ పాటిస్తే ఏమవుతుంది? మనమొక లోతైన సానుకూల ప్రభావాన్ని సృష్టించగలుగుతాం. అదే సద్వ్యవహారం యొక్క అసలైన శక్తి. దీన్నే సర్వోత్తమ వశీకరణం అన్నారు. అంటే అందరినీ ఆకట్టుకునే శక్తి. ఇది మంత్రాలతోనో తంత్రాలతోనో వచ్చేది కాదు. మనం మంచి నడవడికను చూసి ప్రజలు సహజంగానే మనల్ని గౌరవిస్తారు, నమ్ముతారు. అదే నిజమైన ఆకర్షణ. చివరిగా చెప్పేదేంటంటే, మన మంచి ప్రవర్తనే మనకంటూ ఒక గౌరవాన్ని, ఒక నమ్మకాన్ని ఈ సమాజంలో సంపాదించి పెడుతుంది. మన కీర్తి ప్రతిష్టలు మొత్తం మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాయి. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ అద్భుతమైన విషయాల సారాంశాన్ని ఒక్కసారి చూద్దాం. ఈ జ్యోతిర్మయ మార్గంలోని ముఖ్యమైన మైలురాళ్లను మళ్లీ గుర్తుచేసుకుందాం. చూశారుగా, ఈ సూత్రాలు మనల్ని ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకువెళ్తున్నాయో.
మన అంతర్గత మార్పుతో మొదలుపెట్టి సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకోవడం వరకు ఒక సంపూర్ణమైన ఆచరణీయమైన మార్గాన్ని మనకు చూపిస్తున్నాయి. ఈ చర్చ మనలో ఒక ప్రశ్నను మిగిల్చింది. ఈరోజు మన దినచర్యలో తెలిసి స్పృహతో మనం ఆచరించబోయే ఆ ఒక్క మంచి ప్రవర్తన ఏది? ఒక్క చిన్న మార్పు చాలు. అది మన జీవితంలో, మన చుట్టూ ఉన్నవారి జీవితాలలో కూడా ఒక పెద్ద సానుకూల ప్రభావాన్ని తీసుకురాగలదు. విన్నందుకు ధన్యవాదాలు.